నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువల్లీ మనము లాట్ ఆఫ్ రేప్ కేసెస్ చూస్తుంటాము. కొన్ని ఫాల్స్ కేసెస్ అయితే, కొన్ని నిజంగా విక్టిమ్స్ జెన్యూన్ కేసెస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యారేజ్ చేసుకుంటా అని ఆవిడ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని వెన్ దే గెట్ ఇన్ టు ఎ ఫిజికల్ రిలేషన్, ఆ తర్వాత సడన్గా నేను పెళ్లి చేసుకోను అని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి టైమ్స్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందా ఇఫ్ ఎట్ ఆల్ దే రేజ్ ఏ కంప్లైంట్? చాలామంది అమ్మాయిలు నిజంగానే ఫాల్స్ ప్రామిసెస్కి గురై ఫిజికల్ అసాల్ట్కి గురవుతున్నారు, అంటే రేప్కి గురవుతున్నారు బికాస్ ఆఫ్ ద ఫాల్స్ ప్రామిసెస్ మేడ్ బై ద అక్యూజర్స్. ఓకే, సో ఇట్లాంటి అక్యూజర్స్కి బాంబే హైకోర్టు చాలా స్ట్రాంగ్గా ఏం చెప్పిందంటే, ప్రతి కేసుని మేము అంత ఈజీగా తీసుకోము. కొన్ని కేసెస్ మీరు ఏదైతే ఫాల్స్ ప్రామిస్ చేస్తారో నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు ఫిజికల్ రిలేషన్షిప్లోకి వాళ్ళని దింపుతారో 100% అది రేప్ కిందనే కన్సిడర్ చేస్తాం, మీకు కఠిన శిక్ష పడుతుందని బాంబే హైకోర్టు చెప్తాం జరిగింది. ఇది కనుక మనం బ్రీఫ్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మేడం, ఇందులో ద ప్రాసిక్యూషన్ alleged that the accused has developed an acquaintance with the victim while she was working at a fruit shop. The victim alleged that the accused forcefully took her to a house, subjected her to sexual assault, and later continued the sexual relationship under the false promise of marriage. అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఒక ఫ్రూట్ షాప్లో పాపం పనిచేస్తుంటే, ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో ఎప్పుడు కూడా ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆమెకి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ రిలేషన్లోకి దింపి, ఆ తర్వాత ఎవ్రీడే ఆ అమ్మాయిని ఆ ఇంటికి తీసుకెళ్తాము, ఫిజికల్ రిలేషన్లోకి దింపుతాము, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేస్తాము, ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. Later, the victim discovered that she was pregnant and informed the accused, who allegedly provided pills to terminate the pregnancy. Despite consuming the pills, she remained pregnant and eventually gave birth to a child. Medical examination confirmed her pregnancy and DNA evidence established that accused as a biological father of the child. ఇందులో ఇంకేముంది మేడం చెప్పండి క్లియర్గా, ఈమె ప్రెగ్నెంట్ అయ్యారు, తర్వాత ఆయన ఏవైతే ఉన్నారో టర్మినేట్ చేసుకోమని పిల్స్ ఇస్తాం జరిగింది. పిల్స్ వేసుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ టర్మినేట్ కాలేదు, అట్లనే కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఒక చైల్డ్కి కూడా బర్త్ ఇస్తాం జరిగింది. ఓకే, ఆ తర్వాత DNA ఎవిడెన్స్ కూడా తీస్తే క్లియర్గా ఇందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన బయాలజికల్ ఫాదర్ అని ప్రూవ్ అవుతాం కూడా జరిగింది. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా అక్యూజ్డ్ ఏమన్నాడంటే, ఏం ఆర్గ్యూ చేశాడంటే కోర్టులో, విక్టిమ్ హూ హ్యాడ్ అన్ వన్ సైడ్ లవ్ అఫేర్ విత్ హిమ్ అని చెప్తాం జరిగింది. అంటే ఆమెకే నా మీద ప్రేమ ఉండింది, నాకు ఎటువంటి ప్రేమ ఇంట్రెస్ట్ లేదు, ఆమెకి ప్రేమ ఉంది కాబట్టి నేను ఫిజికల్ రిలేషన్లోకి దిగుతాం వచ్చింది అని చండాలంగా ఆర్గ్యూ చేస్తాం జరిగింది. ఆ కేసుని కొట్టేసి, ఏదైతే ఈయన క్వాష్ అడిగాడో దాన్ని కొట్టేసి కేసు కంటిన్యూ చేయమని కింద కోర్టుకి చెప్తాం జరిగింది. ఈయన ఖచ్చితంగా జైల్లో ఉండుంటాడు. ఈయన ఉంటే ఇలాంటి వాళ్ళకి అసలు బెయిల్ కూడా అంత ఈజీగా ఇవ్వకూడదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది రేప్ ఇట్లాంటి ఇట్లాంటి అక్యూజ్కి 40 days 50 days తర్వాత బెయిల్ ఇస్తాం జరుగుతుంటుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఇందులో క్లియర్గా DNA కూడా ఆయనే అని తెలిసిపోయిన తర్వాత ఇంకా అక్కడ జరిగింది అన్న విషయం, పెళ్లి కాకుండా జరిగింది అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి అసలు బెయిల్ కూడా ఇవ్వకూడదు, డైరెక్ట్గా రిమాండ్ నుంచి, కస్టడీ నుంచి డైరెక్ట్గా వీళ్ళు పనిష్మెంట్కి వెళ్ళిపోతామే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ని ఒక 10 మందికి షేర్ చేయండి. స్పెషల్లీ అమ్మాయిలకి ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తాం వల్ల వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇలాంటి కష్ట పరిస్థితుల్లో వాళ్ళకి చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయవాదులు అన్నది ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని కాపాడగలుగుతారు అన్నది మీరు గుర్తు చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.